చాలా సింపుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఎస్, కన్క్లూడ్ చేయండి సార్. సార్ ఇందాక పాపాల గురించి మాట్లాడుకుంటూ పెద్ద మనిషిని మర్చిపోయాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న సబ్మిషన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఈ పాపంలో భాగస్థుడు, 11 సీట్లు వచ్చాయి అని చెప్పి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రిజల్ట్ చూసారా? అవును, మున్సిపల్ రిజల్ట్ చూసా. ఒకటే వచ్చింది సీటు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకి. ఒకటే? ఆ ఒకటి కూడా ఓటా క్యాండిడేట్ సీటా? అంటే ఒక్కతనే గెలిచాడు. ఒక అతను గెలిచాడు. ఆ ఒక్కతను కూడా బయటకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? థ్యాంక్ యూ బీఆర్ఎస్ అన్నాడు. ఒక్క ఓటు వచ్చింది. ఒకటి కుటుంబంలో, ఒక వ్యక్తి కుటుంబంలో, క్యాండిడేట్ కుటుంబంలో 6 ఉంటే ఆ వ్యక్తికి 2 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయని చెప్పేసి తను మళ్ళీ రీకౌంటింగ్ ఎత్తుకుపోతే, లేదు నీకు 2 రాలేదు, ఒకటే వచ్చినాయి, ఈ ఒకటి వేరే పార్టీకి అనుకుంటా అని చెప్పి ఆ ఒకటి కొట్టేశారు. కొట్టేసి 2 ఓట్లు వచ్చిన దగ్గర ఒక ఓటు చేసుకుని వెళ్ళిపోయాడు. జనసేన అభ్యర్థి. ఒక్క ఓటు వచ్చిన సభ్యులు కూడా వేయలేదా సార్? కుటుంబ సభ్యులు కూడా వేయలేదా? కుటుంబ సభ్యులు 6 అంటే సార్, కుటుంబ సభ్యులు కూడా వేయలేదు. ఇది జనసేన పార్టీ. రేపటి నుంచి రేపటి నుంచి 11 సీట్లను ఇవ్వడం అన్నాను అనుకోండి, దయచేసి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ ముందర పెట్టండి. ఈశ్వర్ గారు 2012లో కేరళలో హెరిటేజ్ బ్యాన్. అవును. 2014లో మన తెలంగాణ అసెంబ్లీలో చాలా చర్చ జరిగింది దీని గురించి. అవును సార్, అవును. ఆ బయట కూడా మొన్న ప్లే చేశాను నేను.